హాయ్ గాయ్స్, ఇప్పుడు చూస్తున్నది అజారుద్దీన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ రా ఎక్కడికి రా. చూడండి గాయ్స్, మా మామ పిలవగానే అది అమ్మిడికి వచ్చేస్తుంది. హో 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 ఇది మన ఆవుకి రెండో దూడ. చూడండి గాయ్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అక్కడ చూడండి అవన్నీ బర్రెలు, ట్రాక్టర్ కూడా ఉంది. ఉదయాన్నే నిద్రలేసి అయితే దీనికి చల్లటి తోడు అనేది ఉంటుంది, అది వేసి ముందు నీళ్ళు పెడతాం. నీళ్ళు తాగగానే తర్వాత మేత వేస్తాం అన్నమాట. దీని అమ్మని ఇప్పుడు చూపిస్తాం చూడండి గాయ్స్. దీనికి ఏదో సైడు ఒక వ్యాధితో ఇబ్బంది పడుతుంది. ఆ వ్యాధి వల్ల పగిలి అక్కడ రక్తం కారడం, కాకిలు దాన్ని పొడిచి బాగా రంధ్రం అయితే వేసేసింది. ఉదయాన్నే నిద్రలేవగానే ఇలాగ క్లీన్ అయితే చేస్తాము ఎద్దుల దగ్గర. అక్కడ ఉన్న గడ్డి, దాని యొక్క వేస్టేజ్ అది మనం ఎరువులకి యూజ్ చేసి అది పొలంలో అనేది వేసుకుంటాం అన్నమాట. ఫెర్టిలైజర్స్ ఇలాగా డైలీ చిమ్మి శుద్ధం అయితే చేయాలి. చేసిన వెంటనే నీళ్ళు పెట్టగానే మళ్ళీ వాటికి గడ్డి అనేది, ఎండుగడ్డి అనేది వేస్తాము. ఇదో చూడండి గాయ్స్, ఇదో దీనికైతే సైడ్ దెబ్బ. దీని యొక్క అమ్మ అక్కడ పెద్దదిగా నల్లగా ఉంది కదా, అది వచ్చి దీని అమ్మ. అలాగే దీనికి ప్రతిరోజు పసుపు ప్లస్ మిరప్పొడి అది వేస్తాము. హాస్పిటల్లోకి తీసుకెళ్ళి 2 సూదులు వేయించాము, అయినా దీనికైతే తగ్గలేదు. నేను ప్రతిరోజు పసుపు పూసి కింద ఎల్లో కలర్లో కూడా ఉంది చూడండి గాయ్స్. ఇప్పుడైతే నేనైతే ఆయింట్మెంట్ తెచ్చాను. ఇది ముందైతే పూసుకోలేదు, తర్వాత చూడండి కామ్గా ఉంటుంది నేను పూస్తే. ఇదైతే ఏమీ చేయదు, పిల్లల్ని కానీ ఎవరిని కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా పట్టుకొని పోస్తున్నాను, కానీ అది ఏం అనడం లేదు, కామ్గా పూపించుకుంటుంది. అది మంటతో చాలా బాధపడుతుంది. కాకిలు ఇవన్నీ పొడవడం వల్ల బాగా రంధ్రం పడి రక్తం అనేది కారుతుంది అనమాట. దీనికైతే ప్రతిరోజు ఉదయాన్నే నేను పసుపు కానీ ఆయింట్మెంట్ కానీ పూస్తున్నా. ఈ వ్యాధికి సంబంధించి మీ ఊర్లో కానీ ఎక్కడన్నా చూసుంటే ప్లీజ్ కామెంట్ గైస్. దీనికి నేను ఇది ఏదో తెలియదు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే ఆయింట్మెంట్ తెచ్చాను. ఆయింట్మెంట్ దానికి కూడా పూస్తున్నాను. మీకు తెలిసిన ఏమన్నా ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటి వ్యాధిని మీరు ఏమన్నా చూసింటే చెప్పండి. ఇది వచ్చి దానికి అన్న ఫస్ట్ ఆవుకు అనేది ఇది పుట్టింది, దీని తర్వాత ఆ దూడ అనేది పుట్టింది గాయస్. అవతలది అయితే మనం ఒంగోలు గిత్తని వేరే దగ్గరికి వెళ్ళి కొన్నాము. ఇదే ఆ రెండింటికి అమ్మ వచ్చి 50. ఇది కూడా మమ్మల్ని ఏమీ చేయదు. కావాలంటే పాలు నోట్లో పెట్టి కూడా మేము కూడా తాగుతాము. మామూలు చేతితో తీయకుండా నోటితో తాగినా కానీ మా ఇంట్లో వాళ్ళని అయితే ఏమి చేయదు. పక్కన వాళ్ళని అయితే 3 పిల్టీలు అవతల దాకా పడతారు. ఇది ఖచ్చితంగా 5 నుంచి 6 అడుగులు ఎత్తు ఉంటుంది. మెడ పైకి ఎత్తడం వల్ల చూడండి. ఇవి కోళ్ళు, మేము కోళ్ళు కూడా పెంచుతాము. ఇవి పుంజు, అది పెట్ట అంటారు. ఇది ఇక్కడికి వచ్చి అవి కుడితి అనేది తాగుతాయి అన్నమాట. థ్యాంక్ యూ గైస్. మన యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగా ఉదయాన్నే అయితే ఇది ఎండుగడ్డి అంటే ఇదేను, ఈ ఏగానే తింటామే చూడండి. ఇది దాని యొక్క అమ్మ ఫస్ట్ బిడ్డ, ఆవుకి బిడ్డ ఇది. తర్వాత ఆ దూడ పుట్టింది. అవి మేత తినగానే మళ్ళీ ఇలా తిరుక్కొని వచ్చి అక్కడ తొట్టి ఉంటుంది, ఆ మూల తొట్టిలో నీళ్ళు అనేది తాగుతుంటాయి అన్నమాట. ఇదైతే ఎప్పుడు ఇక్కడే గడ్డి తింటూ ఉంటుంది. ఈ తొట్టిలోనే అన్నమాట అన్ని పశువులు నీళ్ళు తాగేది.